జాతీయ రహదారులపై ప్రయాణం చేసే వాహనదారులకు బ్యాడ్ న్యూస్. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. జూన్ 2 నుంచి ఈ పెంపు అమల్లోకి రానుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెల్లడించింది. ప్రతి ఏటా ఏప్రిల్ 1న రుసుములు పెరుగుతాయి. రోడ్ల నిర్వహణ కోసం ఈ ఛార్జీలను పెంచుతారు. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఛార్జీల పెంపు వాయిదా వేయాలని ఎన్నికల సంఘం NHAIని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికలు జరగనుండగా చివరి విడత జూన్ 1న ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి టోల్ ధరలు పెంచేందుకు NHAI సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే టోల్ ప్లాజా నిర్వాహకులకు ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ రుసుముల పెంపు సగటున 5% వరకు ఉంటుంది. హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిని ఉదాహరణగా తీసుకుంటే ఈ హైవేపై తెలంగాణలోని చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, ఆంధ్రప్రదేశ్లోని చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. కార్లు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి 5 రూపాయలు, రాను పోను కలిపి 10 రూపాయలు. తేలికపాటి గూడ్స్ వెహికల్స్ ఒకవైపు 10 రూపాయలు, ఇరువైపులా అయితే 20 రూపాయలు. అదేవిధంగా బస్సు, ట్రక్కులకు 25 రూపాయలు, 35 రూపాయలు. భారీ రవాణా వాహనాలైతే 35 రూపాయలు, 50 రూపాయల చొప్పున పెరగనుంది. 24 గంటల లోపు తిరుగు ప్రయాణం చేస్తే అన్ని రకాల వాహనాలకు ఛార్జీలో 25% మినహాయింపు ఉంటుంది. ఇక స్థానికుల నెలవారీ పాస్ ఛార్జీలు కూడా 330 రూపాయల నుంచి 340కి పెరగనున్నాయి. పెరగబోయే ధరలు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉండనున్నాయి.